వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సింగపూర్ లో ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, లక్ష్మీనారాయణకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. లిక్కర్ కేసులో అన్ని కట్టుకదలే, బాబు ఒంటి నిండా అవినీతి మరకలే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ పర్యటన ముగిసింది. సీఎంకు అక్కడ తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. చంద్రబాబు ఈ అర్ధరాత్రి హైదరాబాద్ మీదుగా అమరావతికి చేరుకున్నారు. 4 రోజుల పర్యటనలో వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థలను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సింగపూర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్డీపీసీ అందించిన ఆధునిక అంబులెన్స్ ను మంగళవారం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించగా స్పీకర్ ప్రసంగిస్తూ ఆసుపత్రిలో గతంలో కంటే ఇప్పుడు 80% మెరుగుదల కనిపిస్తోందని, మిగిలిన 20% కూడా పూర్తిగా మెరుగుపరిచి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్లీనింగ్ పట్ల తృప్తికరత లేకపోవడం గమనించారు. అయితే మిగిలిన అంశాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. హాస్పిటల్కి కావాల్సిన అవసరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఎలా ఏర్పాటు చేసుకున్నాం. ఇది తరచూ మనం 2-3 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటాం. అలాగే ఈ మీటింగ్లో ఉద్దేశం ఏంటంటే మాకు ఏంటంటే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నాం, దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం, ఒక అవ్వకపోతే కారణాలు ఏంటి, ఇవన్నీ ఒక రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ కలెక్టర్ గారు కూడా స్వయంగా మేడం గారు వచ్చారు, చాలా సంతోషం. అయితే నాకు నా అబ్జర్వేషన్లో గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చిన రిపోర్టే కాదు, నేను కూడా పర్సనల్గా ఇక్కడ ఉన్న పరిస్థితులు రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటాను. నేను ఎవరికి తెలియదు, అది కొంతమంది కుర్రాళ్ళు పంపించుకొని పేషెంట్ అడిగి తెలుసుకుంటున్నాను. నాకు తెలిసి గతం కంటే ఒక 80% వరకు సాటిస్ఫాక్షన్గా ఉంది. నాకు ఇంకా 20% ఇంకా సాటిస్ఫైడ్ ఇప్పుడే మాట్లాడాను. 20% సాటిస్ఫైడ్ ఇంకా లేదు. దాంట్లో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే 20%లో ఒకటి ఏంటంటే క్లీనింగ్, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. డాక్టర్స్ కార్యక్రమాలు కానివ్వండి, మెడిసిన్ సైడ్ కానివ్వండి, ఆపరేషన్ సైడ్ కానివ్వండి, టెస్టింగ్ సైడ్ కానివ్వండి, అంత పర్ఫెక్ట్గానే ఉంది. క్లీనింగ్ మాత్రం నాకు అనుకున్న సాటిస్ఫాక్షన్ లేదు. అదే ఇప్పుడు మీటింగ్లో మాట్లాడాను. క్లీనింగ్ మాత్రం శుభ్రంగా హాస్పిటల్ ఎప్పుడు వచ్చినా శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఎక్కడ డస్ట్ కలపడానికి వీల్లేదు. ఆ 20% కూడా ఇంప్రూవ్మెంట్ చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే సెక్యూరిటీ. 16 మంది సెక్యూరిటీ ఉన్నారు మనకి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాడికి అర్థం అవ్వట్లేదు. నేను మొన్న రాత్రి సుమారు 10:10 ప్రాంతంలో వచ్చాను. నేను ఎవరికి తెలియదు, మా సెక్యూరిటీ వాళ్ళు కూడా తెలియదు. సడన్గా
కారు వెళ్ళాలన్నా వస్తే ఇక్కడ ఒక నైట్ సెక్యూరిటీ లేదు. మరి 16 మంది సెక్యూరిటీ ఎందుకు వాళ్ళకి? డే టైం అయితే రద్దీగా ఉంటుంది హాస్పిటల్, విపరీతమైన రద్దీ. వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాస్పిటల్ రద్దీగా ఉంటుంది. అప్పుడు సెక్యూరిటీకి ఇంపార్టెంట్ కాదట్లే. మధ్యాహ్నం నుంచి రద్దీ ఉండదు, నార్మల్గా కొంత తక్కువ ఉంటారు. తర్వాత ఇన్పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి 4-5 సెక్యూరిటీ సరిపోతారు. కానీ నైట్ టైము సెక్యూరిటీ లేదు ఇక్కడ. మొన్న సైకిల్ పోయే స్టాండ్లో వస్తారు పేషెంట్లు వస్తారు కదా చూడడానికి, ఆ సైకిల్ పెట్టి వెళ్తే 6 సైకిల్ కనపడలేదు. మరి 6 సైకిల్ పోతే సెక్యూరిటీ ఏం చేస్తారు? మరి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే పోలీసులు యాక్షన్ ఏంటి? నథింగ్. అంతే అని చెప్పాము. సెక్యూరిటీ కొత్తగా వచ్చారు, అతను కూడా పిలిచాను, నేను చేస్తే సరిగ్గా చేసి మార్చేస్తానని చెప్పాను. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం కోటపాడు గ్రామంలో రైతుల ఉపయోగ నిమిత్తం వ్యవసాయ డ్రోన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. డ్రోన్ సాయంతో ఆయా ప్రాంతాల్లో గల పంట భూములకు గల తెగుళ్లను గుర్తించడంతో పాటు పురుగు మందులు కూడా పిచికారీ చేయవచ్చునని, రైతులకు శ్రమ తగ్గుతుందని ఆయన వెల్లడి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 8వ రాష్ట్ర వడ్రంగి ఆవిర్భావ దినోత్సవ సభ. 8వ వడ్రంగి ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, వడ్రంగి కార్మికులకు ఎప్పుడూ అండగా నిలుస్తా, వడ్రంగి కార్మికులకు అసోసియేషన్ భవనంకు స్థలం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా, పనిలో ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలు పని చేయకపోయినా నా సొంత డబ్బులు ఇచ్చి అయినా సరే వైద్యం చేయిస్తా, ఎవరికి ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి అంటూ సభలోనే నెంబర్ ఇచ్చిన మంత్రి సుభాష్, వడ్రంగి కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా, కార్మిక శాఖలో ఉన్న నేను కార్మికులందరికీ ఒక కార్మికుడిగా పనిచేస్తాను, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఏదైతే ఫండ్స్ ఎక్కువ ఈ సెస్ వస్తుందో ముందుగా ఇంకా ఎక్కువ వచ్చే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఇప్పటికి 2000 కోట్లు భవన నిర్మాణ కార్మికులు తరపున ఉన్నది కాబట్టి ప్రత్యేక కార్పొరేషన్ అనేది మీకు ఖచ్చితంగా నేను మాట ఇవ్వలేదు, కానీ మీకు 1214 చేసి మీ పథకాలను అనేది అమలు చేసే ప్రయత్నం అమలు చేసే ప్రక్రియ త్వరలో మొదలు పెడతాం. మీరు పూర్తిగా అర్హులు. ఎందుకంటే ఇక్కడ వర్కులు చేస్తూ బయట వాళ్ళకి ఇస్తే ఇక్కడ ఉపాధి కోల్పోతాం కాబట్టి మళ్ళీ మీరు ఆర్జీ నాకు ఇవ్వండి, నేను స్వయంగా క్యాబినెట్లో సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మన రాష్ట్రంలో పనులు మన రాష్ట్రంలోనే ఈ అసోసియేషన్ ద్వారా ఇవ్వడానికి నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను. అది నేను పైకి కూడా మీ వాయిస్ తీసుకెళ్తాను మాటిస్తా ఉన్నాను. అదేవిధంగా చాలా ముఖ్యమైన విషయం, మీ చేతులు ఎక్కువ కోల్పోతా ఉన్నారు, ఏళ్ళు కానీ చేతులు కానీ, అవన్నీ నేను నాకు పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఈఎస్ఐ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఓనర్ వర్కర్ రిలేషన్షిప్ ఉండాలి. అంటే ఒక ఓనర్ కింద వర్కర్స్ పనిచేస్తే ఈఎస్ఐకి అర్హులు అవుతారు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు దానికి ఇంప్లిమెంట్ అవ్వలేదు. దీన్ని ఒకసారి చర్చిస్తాను. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తే నేను నెంబర్ ఇస్తాను, మీకు ఉచితంగా పూర్తిగా చేయించే బాధ్యత నేను తీసుకున్నాను. అందులో నా సొంత డబ్బులు ఇచ్చైనా సరే మీకు అది ఏదైతే లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డే లేకుండా పోతుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు, జగన్ నెల్లూరు పర్యటన ఆంక్షలపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు. బాగా లోపలం చేయాలి, పార్టీ నిర్వీర్యం చేయాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి. తద్వారా వయసు ఎక్కువైపోతున్నటువంటి, ఇప్పటికి 75 ఏళ్ళు వచ్చినాయి, వచ్చే 5 ఏళ్ళకి 80 ఏళ్ళు వస్తాయి. కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా, మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు, కానీ జగన్తో అది కుదరదు కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు. దానిలో భాగంగానే ఇవాళ సిట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
ఎవరో వరుణో సందేశో లేకపోతే అగ్నో పేరు మీద ఆయన పట్టుకున్నాం. ఆడు పలానా చోట సమాచారం ఇచ్చాడు, వెళ్ళాం, 11 కోట్లు పట్టుకున్నాం. ఆ 11 కోట్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవన్నీ కూడా ఇది లెక్కర్ స్కామ్లో డబ్బులే చెప్పేటువంటి వార్త వెంటనే వండేస్తారు. మొత్తం అంతా కూడా వండేసి పొద్దు నుంచి అడావుడిగా చెప్తారు. అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ పచ్చ మీడియా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వార్తల్ని అంటే తప్పుడు వార్తల్ని ఏ రకంగా వండి వారుస్తున్నారు. మషాళాలు దట్టించి చంద్రబాబు ఇచ్చిన సమాచారానికి మషాళాలు దట్టించి ఏ రకంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఎలా తగ్గించాలి, లేదా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి ఏహ్యభావాన్ని లేదా కోపాన్ని దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ద్వేషాన్ని ఏ రకంగా మలచాలి, ఇటు నుంచి అటు మలచాలి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన వైఎస్ఆర్సీపీ అభిమాని గుత్తా లక్ష్మీనారాయణ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గ్రామంలో తొలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పెదనెమలిపురం టీడీపీ నాయకులు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తనను తీవ్రంగా వేధించడంతో పాటు ఒకసారి దాడి చేసి చేయి కూడా విరగ్గొట్టారని లక్ష్మీనారాయణ వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు స్థానిక డీఎస్పీ ఒకరు ఏకంగా కులాన్ని ప్రస్తావించి కమ్మ కులంలో పుట్టి రెడ్డిలకు చెందిన పార్టీలో ఎందుకున్నామని దూషించారని, దీంతో తీవ్ర మనస్తాపం చెందిన తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని చెప్పారు. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. బుధవారం ఎస్ఎస్ తడ్వాయి మండలంలో శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయంలో జరుగుతున్న షేడ్ నిర్మాణ పనులను క్యూ లైన్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2026 మహామేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు వెడల్పు, గద్దెల ప్రాంగణంలో క్యూ లైన్లు మార్పులు చేర్పుల ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్పై ఎండోమెంట్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, పూజారులతో కలెక్టర్ చర్చించారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చి వైద్య సేవలు తీసుకున్న వారి వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, ఎండోమెంట్ ఈవో వీరస్వామి, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, పూజారులు, సంఘం అధ్యక్షులు జగ్గారావు, సమ్మక్క సారలమ్మ గోవిందరాజు, పడిగిడ్ల రాజు, పూజారులు, ఎంసీహెచ్ టీం, డాక్టర్ కీర్తి, స్టాఫ్ నర్స్ మమత, సూపర్వైజర్ సరస్వతి, ఆరోగ్య కార్యకర్త రాజలక్ష్మి, తిరుపతయ్య, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెరీ హ్యాపీ. మీరు అందరూ ఒక పక్కన ఉండాలి. ఓకే అంటే నేను రేపు పొద్దున్ననే పని స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అందరూ ఓకేనా? పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరిగిన రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి కుటుంబానికి తెలియజేస్తూ వారికి ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించడం జరుగుతోంది. సుపరిపాలన కార్యక్రమం గురించి రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల నుంచి ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటున్నారని, గత ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ సంవత్సరానికి 250 చొప్పున 5 సంవత్సరాల కాలంలో 1000 రూపాయలు పెంచడం జరిగిందని, ప్రస్తుతం మన ప్రభుత్వం ఒక్కటేసారి 1000 రూపాయలకు పెంచి 4000 రూపాయలుగా ప్రతి నెల 1వ తేదీన ఇవ్వడం జరుగుతుందని, అలాగే తల్లికి వందనం పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున అందించడం జరుగుతుందని, పేదవారి ఆకలి తీర్చాలని మంచి సంకల్పంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి వారికి ఉచితంగా భోజనం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనంపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్ బాషా, లక్కిరెడ్డిపల్లి మండల టీడీపీ నాయకులు యనమల మదన్ మోహన్, షఫీ నాయక్, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మనకు ప్రజలంతా ఒకటే, మనకేం వైసీపీ కార్యకర్తలతోనే మన పని, ప్రజలతో కాదు. వైసీపీ లీడర్లు, కార్యకర్తలు వాళ్ళు రాజకీయం చేయాలా, మనం చేయాలా.
పేద ప్రజల కోసం మనకి ఎక్కడ వాళ్ళ మీద రక్ష రాద్ధాంతాలు లేవు. కలిసికట్టుగా పనిచేద్దాం. రేపు రాబోయే కాలంలో కూడా పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి. ఈ అన్ని ఎలక్షన్లలో కూడా మన సత్తా ఏదో చూడదాం. నేను ఒకటే చెప్తాను, న్యాయం వైపే దేవుడు ఉంటాడు. మనం కష్టపడి పని చేసినాం, వాళ్ళలాగా ఇంట్లో పనుకోలా. రోజుకు 18 గంటలు పని చేసినాం. హేమంత్రం ఎట్టుంటాడా చెప్తాను. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు, వాళ్ళు ఎవరేమనుకుంటారో నాకు తెలియదు. నేను దేవుడు వచ్చినా భయపడి నా మనస్సాక్షికి భయపడతా. నేను ఒకటే చెప్తాను, నేను తప్పు మాట్లాడినా అబద్ధం చెప్పండి. ఎవరైనా ఉంటే నా తప్పు ఉంటే నిరూపించండి. నేను ఎంతసేపు నాకు భిక్షం పెట్టిన పార్టీ వైపే నిలబడతా. నాకు ఓట్లు వేసిన మా కార్యకర్తలు ప్రజల కోసం పనిచేసుకుంటూ మరొక్కసారి వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరులో ఇందిరమ్మ ఇండ్ల కోసం ధర్నా. పార్టీలకు అతీతంగా కొప్పునూరు ఎస్సీ కాలనీ సెంటర్లో శాంతియుత నిరసన కార్యక్రమం. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ధర్నా. పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సూచన. అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు. ఇందిరమ్మ ఇండ్ల లిస్టును అధికార పార్టీ నాయకులు ఇళ్లలో తయారు చేస్తున్న వైనం. సొంత మండలంలో నిజమైన పేదలకు ఇండ్లు ఇవ్వని మంత్రి అనుచరగణం. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇండ్లు ఇస్తామని చెప్పడం అధికార పార్టీ నాయకుల అహంకారానికి నిండు నిదర్శనం. ఇందిరమ్మ ఇండ్ల లిస్టును ప్రజల ముందుకు పెట్టాలని, అలాగే తయారు చేసిన లిస్టును వెంటనే రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వాలని సూచన. ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకుల ఇళ్లలో ఇందిరమ్మ ఇండ్ల లిస్టును తయారు చేయడమేనా ప్రజాపాలన? ప్రజాప్రభుత్వం అంటే అధికారులు నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే వరకు కొప్పునూరులో నిరసన కార్యక్రమాలు ఆగవు. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులు పాల్గొన్నారు. సరే, మా రెండో అన్న అంటే సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు, ఆయన వదిలిపెట్టు. నాకు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నాకు ఇల్లు లేదు. నాకు ఇల్లు కావాలని చెప్పేసి ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ ఇల్లు ఇవ్వట్లేదు. ఈ తమ్ముడు ఉన్నాడు. ఈ తమ్ముడు నడి బజార్ను అందరు ఊరు మొత్తం చూసుకుంటూ పోతే అందరికీ తెలుసు, గుడిచేసుకొని బతుకుతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి గుడిచే ఉంది. కళ్ళతో అందరం చూస్తున్నాము. మరి ఈ తమ్ముని పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎవరికి కూడా ఆయన కొప్పునూరుకు వచ్చి దాదాపు ఒక 40 సంవత్సరాలు అవుతుంది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే ఇండ్లు ఇస్తారా? అదైనా స్పష్టంగా చెప్పండి. మేము అడగం. ఇంకా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే మేము ఇండ్లు ఇస్తాము, మీరు అడగొద్దు బాయ్ అని చెప్పండి, మేము అట్లే ఊరుకుంటాం. అని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుల కొరకు ఉందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం ఉందా? మేము కూడా ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతున్నాము. మా డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నడవడానికి మా డబ్బులు కూడా మేము చెల్లిస్తున్నాము. అంటే మేము ఏం చెప్తున్నామంటే నిజమైనటువంటి లబ్ధిదారులు ఏదైతే ఇప్పుడు ఆగమేఘాల మీద 30 ఇండ్లు లేకపోతే 35 ఇండ్లు ఇస్తుండ్రో అది కూడా లిస్ట్ బయట పెడతలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అధికారులని, పంచాయతీ కార్యదర్శి కానివ్వండి లేకపోతే ఎంఆర్ఓ ఎంపీడీఓకి అప్పీల్ ఏం చేస్తున్నామంటే అసలు కొప్పునూరు గ్రామానికి ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి, ఎవరెవరికి అయినాయి, అది లిస్ట్ ఇలా బహిరంగంగా ప్రకటించండి, గోడల మీద అతికించండి. అసలు నిజమైన లబ్ధిదారులు ఎవరైనా పబ్లిక్ చూస్తారు కదా, నిజంగా వీళ్ళు అర్హులేనా అర్హులు కాదా అనేటువంటిది పబ్లిక్ ప్లేస్లో నోటీస్ బోర్డు లాగా నువ్వు అతికిస్తే లిస్ట్ని అందరు కూడా చూస్తారు. చూసి నిజంగా ఈయన అర్హుదా కాదా, అర్హత ఉందా లేదా అనేటువంటిది అందరు ప్రజలు కూడా చూస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దొంగచాటున వచ్చి ఫోటోలు దిగిపోతున్నారు. అసలు ఎందుకు ఇంత ప్రజాపాలన అంటారు, ప్రజల కోసం ఉంది అంటారు. మేము గొప్పలు మేము చేసినాము, మేము చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటారు. ఇదేనా మీ గొప్పలు? ఈ కొప్పునూరు గ్రామంలో నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము తక్షణం డిమాండ్ చేస్తున్నాం. ఇది షాంపిల్గానే ఈ పోరాటం అనేది ఇక్కడ 1, 2, 3, 4 ఈరోజు 10 మంది అయినాము. ఈ పోరాటం ఆగదు. నిజమైనటువంటి ఇప్పుడున్నటువంటి లిస్టును రద్దు చేసి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ పోరాటం ప్రతినిత్యం ప్రతిరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తాం. అందరు ప్రజలను కూడా ఎవరెవరైతే ఇండ్లు రాలేదో వాళ్ళందరినీ కూడా సమీకరిస్తాం. వాళ్ళని కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
సాలూరు మండలంలో గిరిశేఖర గ్రామమైన బూర్జీ వలసలో బుధవారం ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. తురాయిపాడు బీటీ రోడ్డుకు 2,20,00,000 రూపాయలు, ములక్కాయ వలస రోడ్డుకు 3,30,00,000, సాలూరు నుండి పూడి జైన్ వయా దుగ్గిసాగరం రోడ్డుకు 3 కోట్ల రూపాయలు, గర్ల కొత్త వలస ఆశ్రమ పాఠశాలకు 5,72,00,000, మామిడిపల్లి ఆశ్రమ పాఠశాలకు 2 కోట్లు. ఈ సందర్భంగా బూర్జి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నూరిపోసిన మంత్రివర్యులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా మమేకమై మాట్లాడారు. వారి సమస్యలు, అభిప్రాయాలను శ్రద్ధగా విన్న మంత్రివర్యులుగాను అభివృద్ధి, గిరిజన సంక్షేమం పట్ల ప్రభుత్వ ఆలోచనలు వివరించారు. ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడవాలి, ప్రతి కుటుంబం సురక్షితంగా జీవించాలి అన్నదే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని తెలియజేశారు. ఈ మొత్తం అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాంతీయ సమతుల్యత కోసం చేస్తున్న కృషిని మంత్రివర్యులు వివరించారు. గిరిజనుల అభివృద్ధి పట్ల ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్న విషయాన్ని హైలైట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రిను సంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతించారు. పూలదండలు, హారతులతో మంత్రిని సత్కరించారు. గ్రామస్తుల ఆత్మీయతను చూసి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాలూరు మండల టీడీపీ అధ్యక్షులు ఆమదాల పరమేష్, సీనియర్ నాయకులు బసవయ్య, ఎంపీటీసీ అప్పికొండ రమాదేవి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అప్పలస్వామి, మచ్చ శ్యామ్ ప్రసాద్, శ్రావణి, రాజారావు పాల్గొన్నారు. పెన్షన్లు, తల్లికి వందనం, అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఎత్తండి. ఎంతమందికి వచ్చాయి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు? తల్లికి వందనం, ఎవరింట్లో పెన్షన్లు ఉన్నాయి చూసారు, అందరూ ఎత్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.